బట్ న్యూస్ కరీంనగర్ పోలీసుల అత్యుత్సాహం రాజకీయ వివాదంగా మారుతోంది. హనుమాన్ మాలధారుణ్ణి పోలీస్ వాహనం లాక్కెళ్లిపోవడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. హనుమాన్ శోభాయాత్రలో జైదేవ్ అనే వ్యక్తి కత్తి పట్టుకుని వీరంగం చేయడంతో శోభాయాత్ర ఉద్రిక్తంగా మారింది. దీంతో శోభాయాత్రలో పాల్గొన్న పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ హనుమాన్ మాలధారులు ఆందోళనకు దిగారు. హనుమాన్ భక్తుడిని పోలీసు వాహనం ఈడ్చుకుపోయినప్పుడు ఏదైనా జరిగుంటే ఎవరిది బాధ్యత అంటూ పోలీసుల్ని భక్తులు నిలదీశారు. పోలీసుల తీరును బీజేపీ ఎంపీ బండి సంజయ్ తప్పుపట్టారు. భక్తులతో దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ కార్యకర్తల తీరును కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తప్పుపట్టారు. మాలధారుల వల్ల సమస్య లేదు, బీజేపీ కార్యకర్త కత్తి తిప్పడంతోనే సమస్య అంతా వచ్చిందంటున్నారు నరేందర్ రెడ్డి. సున్నిత ప్రాంతాల్లో ఇలాంటి చర్యలు సరికాదన్నారు ఆయన. మరొక వైపు కరీంనగర్ హనుమాన్ శోభాయాత్ర ఘటనకు బీజేపీకి ఎటువంటి సంబంధం లేదన్నారు ఆ పార్టీ నేత ప్రవీణ్ రావు. కత్తి తిప్పిన వ్యక్తి బీజేపీ కార్యకర్త కాదని, గుర్తు తెలియని వ్యక్తి ఎవరో పోలీసులే గుర్తించాలని అన్నారు ఆయన. కేవలం హనుమాన్ భక్తుల్ని అరెస్ట్ చేశారన్న సమాచారంతో తాము పోలీస్ స్టేషన్ కి వెళ్లి వారిని విడుదల చేయించే ప్రయత్నం చేశామని చెప్పారు. నిన్న రాత్రి జరిగినటువంటి దానికి బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు. హనుమాన్ భక్తి పరులు నగరంలో ఒక ర్యాలీ తీస్తున్నారు. ఆ ర్యాలీలో ఒక ఆగంతకుడు చొరబడి కత్తితో తిప్పిండు. విచ్చలవిడిగా కత్తితో తిప్పడం వల్ల అక్కడ ఉన్నటువంటి స్వాములు అతన్ని దొరకబట్టి పోలీసులకు అప్పచెప్పిన తర్వాత అక్కడ ఉండేటువంటి ఒకరిద్దరు ఉత్సాహపరులు పోలీసులు కూడా ఒక స్వామీజీ ఆ బండికి ఆయన డ్రెస్ తట్టుకోవడం వలన ఆయన అదే రకంగా కొంత దూరం గుంజుకుపోయిన తర్వాత అక్కడ ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి. అప్పటికే మాకు సమాచారం వచ్చినప్పటికీ కూడా అది పోలీసులు కంట్రోల్ చేస్తున్నారు, మేము అందులోకి ఇన్వాల్వ్ కావద్దని మేము దాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చి అది కంట్రోల్ చేయగలరని మేము విన్నపించినాం. అయినప్పటికీ కూడా అక్కడ ఉండేటువంటి ఒకళ్ళిద్దరు పోలీసు అధికారులు అత్యుత్సాహం చూపించి వాళ్ళని తిట్టడం జరిగింది. ర్యాలీ జరుగుతున్న ప్రదేశానికి మేము బీజేపీ నాయకులు వెళ్ళలేదు. స్వామీజీలను అక్రమంగా అరెస్టు చేసి వాళ్ళను 3 టౌన్ తీసుకుపోయారన్న తర్వాత 3 టౌన్కి వెళ్ళి మేము వాళ్ళని విడిపియండి, బేషరతుగా వెళ్ళిపోయండి, వాళ్ళు స్వామీజీ మాలేసుకున్నారు, వాళ్ళు ఎలాంటి ఇబ్బంది గురి చేయలేదు, ప్రజలను పోలీసులను కూడా ఎలాంటి ఇబ్బందికి గురి చేయలేదు, మీకు సహకరించారని మేము డిమాండ్ చేయడానికి పోతే అక్కడికి పోయిన తప్పితే మేము ర్యాలీ ప్రదేశానికి పోలేదు. బీజేపీకి ఆ ర్యాలీతో ఎలాంటి సంబంధం లేదు. ఓన్లీ హనుమాన్ భక్తిపరులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు, వాళ్ళని బేషరతుగా విడుదల చేయాలనేటువంటి రిక్వెస్ట్ చేయడానికే పోలీస్ స్టేషన్ వెళ్ళినాం. దాన్ని తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ నాయకులు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ముచ్చింతల్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇళయరాజా లైవ్ ఇన్ కాన్సర్ట్. సమత ఇళయరాగం జూన్ 8 సాయంత్రం 6 గంటల నుంచి. బుక్ యువర్ టికెట్స్ ఆన్ బుక్ మై షో.